చీమలు కొరికేసాయండి. చీమలు కొరికేసాయి. లోపల పల్చటి పొర ఉంటుంది. కారే రంధ్రం ద్వారా ఎంటర్ అయిపోయి ఆ పల్చటి పొరను కొరికేసాయి. అబ్బా! రూ. 6,000 ఖర్చు పెట్టాల్సొచ్చేదండి నిజంగా చెప్తున్నాను. ఒక విషయం. దీన్ని కేవలం ఎక్స్‌పర్ట్స్ మాత్రమే చేయాలి ఈ పనిని. ఏం లేదండి. మాది ఆర్‌ఓ ప్యూరిఫైయర్ ఒకటుంది. ఆర్‌ఓ ప్యూరిఫైయర్‌లో ఒక సోలెనాయిడ్ వాల్వ్ అనే దాంట్లో ఒక పల్చటి వాల్వ్ ఒకటుంటుందండి. పల్చటి సిలికాన్ పొర లాంటిది ఒకటుంటుంది. మనకు ముందర డిస్పెన్సింగ్ రంధ్రం ఒకటుంటుందండి. నీరు కారే రంధ్రం. ఆ నీరు కారే రంధ్రం ద్వారా చీమలు లోపలికెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి డైరెక్ట్‌గా వెళ్ళి ఆ సోలెనాయిడ్ వాల్వ్‌లోని సిలికాన్ పల్చటి పొర ఒకటుంటుందనమాట. వాటర్‌ని స్విచ్చింగ్ చేయటానికి కోసం అని. అలాంటి దాన్ని కొరికి పడేసేసాయి. అసలది కొరికింది అని తెలియజెప్పటానికి మీకు ఇప్పుడు రాబోయే కొన్ని పిక్చర్స్ చూపిస్తాను ఎలా ఉంటాయని. ఇదిగోండి అక్కడ డ్రాప్స్ కారుతున్నాయి చూడండి. అక్కడ చూడండి ఆ ప్లేస్‌లో డ్రాప్స్ కారుతున్నాయి. దీంట్లో 2 రకాలైన సోలెనాయిడ్ వాల్వ్స్ ఉన్నాయి. 2 ఉన్నాయండి ఆ సోలెనాయిడ్ వాల్వ్స్. దాన్ని నేను ఎక్స్‌చేంజ్ చేసేసాను. కాబట్టి నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇదిగోండి ఇది ఆర్ఓ ప్యూరిఫైయర్‌లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయంటే ఇది నేను హ్యావెల్స్ ఆర్ఓ ప్యూరిఫైయర్ ఆల్కలైన్ మోడల్ అండి ఇది. రుచి తక్కువ ఉంటుంది. కానీ కావాల్సిన మినరల్స్ ఆల్కలైన్ ఎఫెక్ట్ బావుంటుందని తీసుకోవడం జరిగింది. చూస్తే చూడండి మీరు ఎన్ని పరికరాలు ఉన్నాయో. గతంలో నేను ఈ కంపెనీస్‌లో మేనేజర్‌గా పనిచేశాను. కొంచెం టెక్నాలజీ బాగా తెలుసు. కాబట్టి ఆ రిపేర్లు నేనే చేసుకోగలిగినాను. దీన్ని సోలెనాయిడ్ వాల్వ్ అంటారు. ఈ సోలెనాయిడ్ వాల్వ్ కేవలం హ్యావెల్స్ ప్యూరిఫైయర్స్ వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. అంటే ఈ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఈ పార్ట్స్, ఈ లూజ్ పార్ట్స్ ఏం దొరకవండి. ఇదేనండి కొరికేసింది. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా! దాన్ని చూపిస్తున్నాను చూడండి. ఆ కొరికేసింది అన్నీ నెమ్మది కొరికి పడేసింది మొత్తం. ఇంక వేరే మార్గం లేక దీని పక్కన హాట్ వాటర్ కోసం ఇలాంటి సోలెనాయిడ్ వాల్వే ఒకటిచ్చారు. ఆ పార్ట్‌ను దీనికి మార్చడం జరిగిందనమాట. కొత్తది కావాలని కోరుకుంటే 500 పీసులు ఆర్డర్ పెడితే తప్ప ఇవ్వమని చెప్పారు ఇండియా మార్ట్ వాళ్ళు. ఇంకా హ్యావెల్స్ వాళ్ళకు కాల్ చేసి చెప్దామంటే ఖచ్చితంగా ఏఎంసీ తీసుకోకుండా వాళ్ళు రిపేర్ చేయరు. ఏఎంసీ మాత్రం రూ. 6,000 కట్టాలండి. తప్పనిసరిగా కట్టాలి. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఎక్స్‌చేంజ్ చేశాను. హాట్ వాటర్‌కి సంబంధించిన దాని మీద సిలికాన్ గమ్ వేసేసి ఎక్స్‌చేంజ్ చేశాను. సిలికాన్ గమ్ మార్కెట్‌లో ఒక రూ. 100 మార్కెట్‌లో రూ. 100కి దొరుకుతది. వేసేసి మార్చి చూశాను. ఇప్పుడు చూడండి అంతా రిపేర్ చేసేసుకున్నాను. సొంతంగా నేనే మార్చి చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది. ఇప్పుడైతే వాటర్ డిస్పెన్సింగ్ కూడా చాలా బాగుంది. ట్యాంక్‌లో పడుతుంది. ఈ ట్యాంక్‌కి 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారండి. అంటే స్టెయిన్‌లెస్ స్టీలు ఎక్కడ గాని రస్ట్ పట్టదు అని చెప్పి. కేవలం ఎందుకు రస్ట్ పట్టదు అంటే దీంట్లో పడేది ఆర్ఓ వాటర్ కాబట్టి. అదే మామూలు వాటర్ ఏదైనా పడిందనుకోండి దాంట్లో ఉన్న సాలిడ్స్ వల్ల అంటే టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. వాటి ఎఫెక్ట్ వల్ల అది తుప్పు పట్టే అవకాశం ఉంది. కానీ ఇది టీడీఎస్ 50 నుంచి 150 వరకు ఉంటుంది. ఇది హ్యావెల్స్ ఆల్కలైన్ అండి. ఆల్కలైన్ అంటే 150 టీడీఎస్ ఉంటుంది. మన బాడీకి ఎంత కావాలో అంత మినరల్ వాటర్‌ను ఇస్తుందనమాట. మినరల్స్‌ని యాడ్ చేస్తదనమాట. మీరు ఇందాక చూసారు కదా! లోపల ఎన్ని క్యాట్రిడ్జ్‌లన్నీ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందనమాట ఇది. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. చీమలు కొరికిన ఎఫెక్ట్ వల్ల రూ. 6,000 నేను ఖర్చు పెట్టకుండా ఒక టిప్‌ని యూజ్ చేశాను. అంటే జస్ట్ ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నాను అంతే. కొత్త పార్ట్‌ని ఆన్‌లైన్‌లో గానీ లేదంటే ఏదైనా మార్కెట్‌లో దొరుకుతుందేమో చూడాలి. చూసిన తర్వాత ఆ పార్ట్‌ని కూడా రిపేర్ చేసేస్తాను. అంతవరకు నేను హాట్ వాటర్‌ని వాడకుండా చూసుకోవాలి. అయ్య బాబోయ్! సమస్య ఇంకా క్లియర్ కాలేదు. ఈ చీమలు ఇంకా ఏదో సమస్యను పెట్టాయి. చూడండి ట్యాంక్ ఓవర్‌ఫ్లో అవుతోంది. అంటే ట్యాంక్ ఎందుకు ఓవర్‌ఫ్లో అవుతుందని టెస్ట్ చేశాను. తీరా చూస్తే అక్కడ ఫ్లోటింగ్ స్విచ్ అనేది ఒకటుంటుంది. దాంట్లో రీడ్ స్విచ్ అని ఒకటుంటుంది. ఆ రీడ్ స్విచ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో టెస్ట్ చేశాను. తీరా టెస్ట్ చేసిన తర్వాత రీడ్ స్విచ్ చాలా బాగుంది. పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో సర్క్యూట్ బోర్డ్ ప్యానెల్‌ను విప్పడం జరిగింది. సర్క్యూట్ బోర్డ్ ప్యానెల్ విప్పి చూస్తే లోపల వాటర్ అంతా డ్రాప్స్ అన్నీ పడి ఉన్నాయి. దాదాపు స్విచ్‌లన్నీ అంటే ప్లగ్‌లన్నీ బయట తీసి అన్నీ క్లీన్ చేసి మళ్ళీ సెటప్ చేశాను. చేశాక బాగా పనిచేస్తుంది. తర్వాత కంప్లీట్‌గా చూశాను, చెక్ చేశాను. క్వాలిటీ చెకప్ కూడా చేశాను. వాటర్ టెస్టింగ్ కూడా చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది.
మీకేమనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు సొంతంగా రిపేర్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా! ఇది కొంచెం ఉపయోగపడుతుంది. అది మీరు టెక్నీషియన్ అయితే కొన్ని టిప్స్ మీ నుంచి నేను నేర్చుకున్నాను. నా నుంచి కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎనీవే ఈ ఛానల్ మీకు మీ పిల్లలకి అందరికీ కూడా టెక్నాలజీని ఎడ్యుకేట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచినీళ్ళను తాగండి. మంచినీళ్ళు తాగడం అంటే ఆర్‌ఓ వాటర్‌ని తాగమని కాదు. ఆర్‌ఓ వాటర్‌లో టీడీఎస్ 50 ఉంటుంది మీ ఇళ్లల్లో చాలామంది ఇళ్లల్లో. అలా కాదు 150 పైనుండాలి, 300 లోపలుండాలి టీడీఎస్. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. మనం టెస్టర్ పెట్టి చూస్తే మనకు 150 పైనుంచి 300 లోపలున్న వాటర్‌ను మాత్రం కన్జ్యూమ్ చేయాలి. మీరు వాడుతున్న వాటర్ బాటిల్ కానీ, ఇంట్లో వాడుతున్న క్యాన్ వాటర్ కానీ ఇట్లాంటివంతా కూడాను 50 లోపలే ఉంటాయి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందులో మినరల్స్ ఉండవు. కంటిన్యూగా వాడకూడదు. మనం ఏదైనా అంటే ఇంటిని విడిచి బయట ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి మినరల్ వాటర్‌ని తాగాలి. అక్కడ కొత్త వాటర్ నుంచి మనకు కొత్త రకాలైన బ్యాక్టీరియా, వైరస్‌లు అఫెక్ట్ కాకుండా వాటర్ బాటిల్ తాగొచ్చు కానియండి. కంటిన్యూగా ప్రతిరోజు ఇలాంటి నీరు తాగవద్దని నా మనవి. పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.